అందరికీ నమస్కారం. కొత్త కథలోకి స్వాగతం. ఈ కథ పేరు అదృష్టం చేయి చాపితే. రచన ఉమాశశి గారు. ఆంధ్రప్రభలో 1972లో ప్రచురింపబడింది. చదువుతున్నది దేవి. ఇంకా కథలోకి వెళ్దామా? అదృష్టం చేయి చాపితే అందుకోలేని నిర్భాగ్యులుంటారు. అటువంటి వాడే రాజేంద్ర. అతన్ని మొదటిసారి ఆంజనేయ స్వామి కోవెల దగ్గర కలుసుకున్నాను. ఆ గుడి దగ్గరే మా బస్ స్టాప్. అక్కడ అన్ని కాలేజీల బస్సులు ఆగుతాయి. ఒక్క కాలేజీ బస్సులే కాకుండా టౌన్ బస్సులు, హాస్పిటల్కి రోగులను తీసుకొచ్చే ఫ్రీ బస్సు, అప్పుడప్పుడు తిరుమల కొండకు వచ్చిపోయే బస్సులు కూడా ఆగుతూ ఉంటాయి. చాలా సందడిగా ఉంటుంది ఆ వీధి. ముఖ్యంగా 9-10 గంటల మధ్య మరీ రద్దీగా ఉంటుంది. సంక్రాంతి సెలవుల తర్వాత కాలేజీ తెరిచిన రోజులు. కొత్తగా ఈ మధ్య మామూలు బస్సుల కోసం నించునే వాళ్లే కాకుండా ఒక కుంటి కుర్రాడు కూడా బస్సు కోసం వస్తున్నాడు. మొదట్లో కొన్ని రోజులు నేను గమనించలేదు. అసలు ఆ బస్ స్టాప్కి అందరికన్నా ముందు వచ్చేదాన్ని నేనే. ఆ తర్వాత మిగిలిన వారు మెల్లమెల్లగా చేరుకునేవారు. కానీ ఈ అబ్బాయి నాకంటే ముందు వస్తున్నాడు. ఇతడిని నేను అంతగా గమనించలేదు మొదట్లో. కానీ అందరికన్నా ముందు వచ్చే నేను నాకన్నా ముందు వచ్చి బస్ కోసం నుంచునే ఈ అబ్బాయిని ఆ తర్వాత గమనిస్తూనే వచ్చాను. సుమారు 20 ఏళ్ళు వయసు ఉంటుంది. పొడవుగా తెల్లగా ఉంటాడు. చూడ్డానికి అందంగానే ఉంటాడు. కానీ పాపం కాలు ఒకటి అవిటిది. 2 కర్రల సహాయంతో నడుస్తాడు. ఒకరోజు ఆంజనేయ స్వామి గుడి ముందు నించున్నాను. లోపల దేవుడికి ఏదో సేవ జరుగుతోంది. గుడి గంట గణగణా మోగుతోంది. లోపలికి వెళ్ళకపోయినా వీధిలోంచే స్వామి విగ్రహం బాగా కనపడుతుంది. నేను అక్కడికి వచ్చి నించోగానే అతడి కోసం చూశాను. మామూలు నాకన్నా ముందే వచ్చే అతను అక్కడ లేడు. ఏమై ఉంటాడా? ఒంట్లో బాగాలేదేమో, అతని గడియారం ఆగిపోయిందేమో, వచ్చేస్తాడు. కొంచెం అటు ఇటు అనుకుంటూ గుడి లోపలికి చూశాను. దేవుడు రోజు కన్నా అందంగా కనపడ్డాడు. ఎంతో బాగా అలంకరించారు. లోపల ద్వారాన్ని, దేవుణ్ణి, గడియారం చూసుకున్నాను. 9:20. అందరూ బస్సులు వచ్చాయి. అందరూ వెళ్ళిపోయారు. నేను ఒక్కదాన్నే మిగిలిపోయాను. అతని బస్సు కూడా వచ్చే వేళ అయింది. ఏమయ్యాడు ఇతను? ఆలోచిస్తున్నాను. టక్ టక్ చప్పుడు. చెవులు రిక్కించి విన్నాను. అతనే. కోవెల పక్క సందులోంచి వస్తోందా చప్పుడు. మరొక నిమిషానికి అతను వచ్చేశాడు. అమ్మయ్య! రాగానే నా వైపు చూశాడు. చాలా అలసినట్లు ఆ కళ్ళు నన్ను చూసి పలకరింపుగా నవ్వాయి. నా పెదవుల మీదకి కూడా నాకు తెలియకుండానే మందహాసం వచ్చింది. అతనే పలకరించాడు ముందు. ఈరోజు కాస్త లేటుగా వచ్చాను కదూ మేడం. ఆ కంఠస్వరంలోని ఆప్యాయతకు కరిగిపోయాను. లేటేంటి? మీ బస్సు ఇంకా రాలేదుగా, సమయానికి వచ్చారు అన్నాను సముదాయింపుగా. చాలా థ్యాంక్స్ మేడం. మా చెల్లెలు వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి నోట్స్ తెచ్చి పెట్టమంది. వెళ్ళి వచ్చేలోగా టైం అయిపోయింది. సమాధానం చెప్పుకున్నాడు. అలాగా? మీ చెల్లెలు ఏం చదువుకుంటోంది? చదువుకుంటోందా? అవును మేడం. BA మొదటి సంవత్సరం. నేను ఫైనల్ ఇయర్. మొహానికి పట్టిన చెమటలు తుడుచుకుంటూ గుడి గోడకు చేర్లగీడ పడ్డాడు. ఈరోజు బస్సులు ఆలస్యంగా వచ్చేటట్టున్నాయి. లోపలికి వెళ్ళి అరుగు మీద కూర్చోకూడదు, అలసట తగ్గుతుంది అన్నాను. ఆలోగా బస్సు వచ్చేస్తే? అతని సంశయం. వస్తే నేను ఆపుతాను. మీరు మా బస్సు ఆపుతారు సరే, మీ బస్సు ముందొచ్చి మీరు వెళ్ళిపోతే? నిజమే. నేను వెళ్ళిపోతే అతను లోపలున్నట్టు తెలియక డ్రైవరు బస్సు ఆపకుండానే వెళ్ళిపోవచ్చు. పర్వాలేదు మేడం, నాకు అలసటగా లేదు. ఒకవేళ ఇంతకు ముందు ఉన్నా మీ పలకరింపుతో పోయింది. నవ్వాడు అతను. నేను కూడా నవ్వాను. మీ పేరు? రాజేంద్ర. మంచి పేరు, రాజేంద్ర కుమార్. భక్తులా? రాజేంద్ర ప్రసాద్ భక్తులం. అదిగో మీ బస్ అన్నాను. బస్సు వచ్చి అక్కడ ఆగేలోగా అతడు అన్నాడు, నన్ను మీరు అనకండి మేడం, మీకన్నా చిన్నవాణ్ణి. ఓకే రాజేంద్ర. రాజేంద్ర చాలా కలివిడిగన మనిషి. మా స్నేహం గట్టిపడుతోంది. ఇంచుమించు రోజు రాజేంద్ర సాయంకాలం మా ఇంటికి వచ్చేవాడు. మా అమ్మ అతన్ని కొడుకులా చూసుకునేది.
అమ్మ అంటూ తిరుగుతున్న రాజేంద్ర అంటే మా అమ్మకు ఎక్కడ లేని అపేక్ష. నిక్షేపం లాంటి కుర్రాడు. ఆ అవకరం లేకుండా పుట్టించకూడదా దేవుడు అంటూ ఉండేది. అలా అన్నప్పుడల్లా అమ్మ కళ్ళల్లో నీళ్లు తిరగడం నేను గమనించకపోలేదు. నాన్నగారికి తను రాసిన ఇంగ్లీష్ పాఠాలకు సంబంధించిన వ్యాసాలు చూపుతూ ఉండేవాడు రాజేంద్ర. అబ్బా ఎన్ని తప్పులోయ్, ఇంకా బాగా ఇంప్రూవ్ చేసుకోవాలి అంటూ ఉండేవారు నాన్న. అలాగేనండి అంటూ తల ఊపేవాడు రాజేంద్ర. తమ్ముళ్లతో కలిసి ఆడుకుంటూ ఉండేవాడు. ఇంట్లో వాళ్ళమంతా రాజేంద్ర మీద మమతలను అల్లుకున్నాం. మమత పెంచుకోకుండా మనిషి జీవించలేడేమో. రాజేంద్రకు కావాల్సిన పుస్తకం ఏదో మా లైబ్రరీలో దొరికితే అది ఇద్దామని వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అదే ప్రథమం నేను వాళ్ళ ఇంటికి వెళ్ళడం. ఒక నడివయసు ఆవిడ కనపడింది. రాజేంద్ర వాళ్ళ అమ్మగారేమో. ఏవండి రాజేంద్ర ఉన్నాడా అని అడిగాను. వాడెక్కడుంటాడు, శుద్ధబడుద్దాయి, కుంటి కులాసం, ఇంటికి మోసం, ఒక్కొక్క పని చేయడానికి ఒక్కొక్క యుగం చేస్తాడు సాగదీసింది ఆవిడ. విస్తుపోయాను. ఎవరివిడ? పెరటి గుమ్మంలోంచి టకటక వచ్చేశాను పిన్ని అంటూ లోపలికి వస్తున్నాడు రాజేంద్ర. లోపలికి అడుగు పెడుతూనే నన్ను చూసి, మీరా మేడం, కూర్చోండి మేడం, నించునే ఉన్నారే అన్నాడు సంబరంగా. ఎవరోయ్ అంత సంబరపడిపోతున్నావు? పిన్ని, మా మేడం తడబడుతూ అన్నాడు. దగ్గరగా వెళ్ళి నవ్వుతూ, రాజేంద్ర మీ అమ్మగారేరి, పిలవకూడదు అన్నాను. అమ్మా, మొహం పాలిపోయింది అతనికి. నాలుగు ఖర్చుకున్నాను. ఎంత ఫూలిష్గా అడిగానో. ఆవిడ లేదేమో. అప్పటికి కానీ నా మనసుకు తట్టలేదు. అయ్యో సంబడం, అమ్మ కూడానా ఈ మొహానికి? పుట్టినప్పుడే తల్లిని పోగొట్టుకున్నాడు, ముదనష్టవాడు, కుంటి వెధవ. రాజేంద్ర పిన్ని గొంతు కంగుమంది. రెండు చెవులు గట్టిగా మూసుకున్నాడు రాజేంద్ర. ఛీ, నా నోట్లోంచి అప్రయత్నంగా వచ్చింది. సవత్తల్లి కాబోలు కావచ్చు కాబట్టే సవతి బిడ్డని హింసించే హక్కు ఉండొచ్చు. కానీ ఆ అవటి బిడ్డను అస్తమాను కుంటి కుంటి అంటూ ఉంటే నాకేదో కడుపులో దేవినట్లా అయింది. ఇందుకే కాబోలు రాజేంద్ర ఎప్పుడు ఇంటి సంగతులు అడిగితే అంటనట్లు సమాధానం చెప్పి మాట తప్పించేవాడు. సవత్తల్లి గురించి చెప్పలేదు. ఒరే రాజా, నేను నీళ్లు పోసుకోవాలి, నీళ్లు చేదిబెట్టు నూతిలోంచి అంటూ ఒక పడుచుపిల్ల షోగ్గా తల ఊపుతూ వచ్చింది. చెల్లి కాబోలు నాకు కోపం నషాళానికి అంటింది. రాజేంద్ర, నాన్నగారు నిన్ను పిలుచుకురమ్మన్నారు, నాతో రా అన్నాను వెళ్ళిపోతూ. మేడం, మా చెల్లెలకి నీళ్లు తోడు వచ్చేస్తానే. వెనక్కు తిరిగాను. నువ్వు నూతిలోంచి నీళ్లు తోడగలవా? ఆ అమ్మాయి తోడుకోలేదు అని అడిగాను. ఏంటండి అంతకుంటా ఏంటి అన్నయ్య, రోజు తోడడం లేదు ఆ అమ్మాయి అంది. నిజమే. రాజేంద్ర అంత కుంటివాడా ఏంటి? రెండు కాళ్ళు పోలేదుగా, ఒక కాలు ఉందిగా, మరో కాలు లేకపోతేనే రెండు చేతులు ఉన్నాయి. ఏ పని చెప్పినా చేయగల మనోనిబ్బరం ఉంది. సరే పద అన్నాను పెరటి వైపు వెళ్తూ. మీరెందుకు మేడం, ఇక్కడ కూర్చోండి, 5 నిమిషాల్లో వచ్చేస్తాను. కాదు రాజేంద్ర, నేను వచ్చి నీళ్లు తోడతాను, నువ్వు అలా పక్కన నుంచో అక్కడ అన్నాను. మీరా మేడం, వద్దు వద్దు కంగారుగా అన్నాడు అతను. ఒక కర్ర కదిలింది బరువుగా. అయ్యో, వేడి చేసే పనులన్నీ ఇంకా తమరే చేస్తారు కాబోలు రోజు అంటూ మూతి 3 వంకర్లు తిప్పింది రాజేంద్ర పిన్ని. కిసుక్కున హేళనగా నవ్వింది అతని చెల్లెలు. కమ్ముకొచ్చే కోపాన్ని గొంతులోనే నొక్కిపెట్టి అన్నాను. అయ్యో రామా, నేనెందుకు రోజు చేస్తానండి? నేనేం అతనికి జన్మనిచ్చిన తల్లినా, తోడబుట్టిన చెల్లెల్నా? అతని సంగతి రోజు ఆలోచించడానికి అతనికి ఎవరున్నారు? తల్ల తండ్ర? ఉద్రేకం కమ్ముకొచ్చింది నాకు. హవ్వ తండ్రి లేడు? నీకెంత నోరే? ఆవిడ బుగ్గ నొక్కుకుంది. నిజమే సీత, నిజం. వాడికి తండ్రి ఎక్కడున్నాడు? ఉంటే వాడినల్లా ఇంటడు చాకరీ చేయిస్తాడా అంటూ కాస్త వయసు మళ్ళీ ఆయన వచ్చాడు. అంటూనే నా దగ్గరకు వచ్చి, నిజం తల్లి, సరిగ్గా గమనించావు, నేను తండ్రినే, ఉన్నా లేనట్టే అన్నాడు ఆయన. క్షమించండి అనాలని అనలేదు. రాజేంద్ర కష్టం చూస్తుంటే నసిగాను. అవునమ్మా, చూస్తున్నావుగా, దాని నోటి దాటి వాడి కర్మ. మేడం పదండి వెళ్దాం,
మా గొడవలు మామూలే అభిమానంతో అన్నాడు రాజేంద్ర. దారిలో తన గోడంతా ఎప్పుడూ చెప్పని రాజేంద్ర నాకు చెప్పుకుంటూ వచ్చాడు. చిన్నతనంలోనే అతనికి పోలియో వచ్చింది. ఒక కాలు అవిటిదైంది. ఆ తర్వాత 2 ఏళ్లకు తల్లిపోయింది. తర్వాత తండ్రి పిల్లవాడి పోషణకంటూ మళ్ళీ పెళ్లి చేసుకోవడం, సవితి తల్లి బాధలు అన్నీ మామూలే. సరే సరే, ఇవన్నీ మనసులో పెట్టుకోకు. నీకు చదువుకోవడానికి మీ ఇంట్లో కుదరకపోతే మా ఇంటికి వచ్చాయి, తమ్ముళ్లతో పాటు చదువుకుందు కానీ. మేడం, నిజంగానా? ఏంటిది నిజంగానే అంటున్నాను. ఈ ఏర్పాటుకు మా ఇంట్లో కూడా అందరూ సంతోషిస్తారు. రోజు వచ్చి చదువుకునే ఈ ఏర్పాటుకు రాజేంద్ర చాలా ఆనందించినట్టు అతని కంట్లో నీటి వెనుక మెరుపు తెలిపింది. 10 రోజులు సరిగ్గా వచ్చాడు రాజేంద్ర. ఆ తర్వాత రావడం మానేశాడు. కారణం అడిగితే, మేడం, పరాయి వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దంది మా పిన్ని అన్నాడు. అతని కళ్ళు ఎక్కడో చూస్తున్నాయి. శనివారం కావడం వల్ల ఆంజనేయ స్వామి కోవెలలో కోలాహలం ఎక్కువగా ఉంది. రాజేంద్ర ఇచ్చిన సమాధానానికి విస్తుపోయాను. రాజేంద్ర, మేం పరాయి వాళ్ళమా? నా హృదయం నీరవుతోంది. నాకు కారు మేడం, మా పిన్నికి పరాయి వాళ్ళే. ఏంటిది? ఎందుకీ సతాయింపు మీ పిన్నికి? నేనొచ్చి చెప్తాను. ఉద్రేకంలో గట్టిగానే అన్నాను. వద్దు మేడం, వద్దు. నా మూలంగా మీరు అవమానం పొందడం నేను సహించలేను. మీకు చెడ్డ పేరు. రాజేంద్ర, పిచ్చిగా మాట్లాడుకు. ఇంకా పబ్లిక్ పరీక్షలు 4 రోజులు ఉన్నాయి. వెర్రి ఆలోచనలతో మనసు పాడు చేసుకోకు. రోజు వచ్చి మా ఇంట్లోనే చదువుకో. నీకు చెడ్డ పేరేం రాదులే. ఇంకో విషయం, నీకు నచ్చిన విషయం, నీకు మంచిదని తోచిన పని చేయడానికి వెనుదీయకూడదు. ధైర్యంగా ఉండాలి. రాజేంద్ర, స్వార్థపరులకు తల వంచడంలో ధీరత్వం లేదు. వింటున్నావా? నా ఆవేశం చూసి నవ్వాడు రాజేంద్ర. అలాగే మేడం, బాగా చదువుకుంటాను, రోజు మీ ఇంటికి వస్తాను అన్నాడు. నాకు రాజేంద్రతో స్నేహం అయినప్పటి నుంచి నా సహోద్యోగులు చెవులు కొరుక్కోవడం మొదలు పెడుతున్నారు. అయినా నేను లెక్క పెట్టను. సుమతి నా ప్రాణ స్నేహితురాలు, అది అంటూ ఉంటుంది. ఎందుకే ఆ రాజేంద్రని ఫ్రెండు అంటావు? మరేమంటావు? విస్తుపోయి అడిగాను. తమ్ముడు అనలేవు. తమ్ముడు ఎలాగవుతాడు? తమ్ముడు లాంటి వాడేగా. అవును, కానీ తమ్ముడు కాడుగా. రాజేంద్ర అంతే, స్నేహితుడు. నీది ఉత్త సేతువాదం. అది కాదు సుమతి. స్నేహితుడు అంటే తప్పేంటి? నీకు అసలు ఏం తప్పులేదు. ఉత్తముండి మన ఆఫీస్లో అంతా ఎంత చెత్తగా చెప్పుకుంటున్నారో తెలుసా? చిత్తం రాణి గారు, తెలుసు. నీకంత హాస్యం. ఈ సంగతి మీ బావ వింటే ఈ వేసవిలో కావలసిన మీ పెళ్ళి అవుతుందా? తీక్షణంగా అడిగాను సుమతి. అంటే మా బావ అంత సంకుచితమైన మనసు కలవాడనా నీ ఉద్దేశం? అది కాదు లలిత. నేనెందుకు చెప్తున్నానో విను. మగవాళ్ళంతా అంతే. మీ బావ మాత్రం దివి నుంచి దిగొచ్చాడా? అనుమానం అనేది మగవారి సొత్తు. విస్తుపోయాను. సుమతి, ఒక అవిటి కుర్రాన్ని చేరదీసి ఏ సహాయం చేయలేకపోయినా మాట సహాయం చేస్తున్నాను. మా బావ నన్ను అనుమానిస్తాడా? అయితే చూద్దాం. ఈరోజే ప్రకాశానికి ఉత్తరం రాస్తాను. రాజేంద్రతో నా పరిచయాన్ని అపార్థం చేసుకుని నా సాన్నిహిత్యాన్ని తుంచేసుకునేంత తెలివి తక్కువతనం అతనిలో లేదని నా సంపూర్ణ విశ్వాసం. ఒకవేళ అతనే అలాంటి అయితే వదులుకోవడానికి వెనుతీయను. ఆవేశంగా అన్నాను. లలిత, నీకెలా చెప్పాలి? మగవాడిలో అంత మంచితనం ఉండదు. ఇందులో అసలు నా మీద అనుమానపడ్డానికి ఆస్కారం ఏది? సుమతి, నేను చేస్తున్నది మంచి పని. నువ్వే చెప్పు. రాజేంద్రని చూస్తే నీ మనసు కరగదా? నా ప్రశ్నకు అది కదిలిపోయింది. సుమతి కళ్ళల్లో నీళ్లు. నాకు తెలుసు సుమతి, నీ హృదయం కఠినం కాదు. రాజేంద్రని వాళ్ళ పిన్ని చెల్లి ఎంత బాధపడుతున్నారో నీకు తెలియదు. అతను చాలా బాధలు పడుతూ కష్టపడి చదువుకుంటున్నాడు. దగ్గరకు తీసుకుని ఓదార్చడానికి కన్న తల్లి లేదు. ఆప్యాయతతో మాట్లాడే తోబుట్టువులు లేరు. సహృదయంతో చేరదీసే స్నేహితులు కూడా లేరు. కన్న తల్లికి దూరమైన బ్రతుకు. భగవాన్, ఆగాను. వద్దు చెప్పకు. లలిత, వినలేను. మరింకేం చెప్పకు. నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి. నీది చల్లని మనసు. నీ స్నేహం నాకు కావాలి.
రాజేంద్రకు కూడా కావాలి. రాజేంద్ర నీకెంతో నాకు కూడా అంతే అంది కళ్ళు తుడుచుకుంటూ. కొంతసేపు అయ్యాక అది వెళ్ళిపోయింది. అన్ని సంగతులతో బావకు ఆవేళ పెద్ద ఉత్తరం రాసి పోస్ట్ చేశాను. సమాధానం కోసం చెకోరీలాగా వేచి చూడసాగాను. ఒక్క వారం గడిచిన ఉత్తరానికి సమాధానం రాకపోవడంతో మనసు పరిపరి విధాలుగా పోయింది. 10 రోజుల తర్వాత బావ దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. అతి చిన్న ఉత్తరం అది. అయితేనే నీ ఉత్తరం అందింది. క్యాంపుకి వెళ్ళినందువల్ల నీ ఉత్తరానికి వెంటనే సమాధానం ఇవ్వలేకపోయాను. మరేమనుకోకు. నువ్వు చెప్పిన రాజేంద్ర నీకు ఎంత ఆప్తుడో నాకు అంతే. అతన్ని చేరదీసి చల్లని మాటలు చెప్పే నువ్వంటే నాకెంతో గర్వంగా ఉందో తెలుసా. మనిషి మనుగడకి ఒక అర్థం ఉందని నిరూపించావు. జీవితంలో ఒక మంచి పని చెయ్యాలి. రాజేంద్రలో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ పోగొట్టు. రాజేంద్రని మనిషిగా నిలబెట్టే నీ బాధ్యత నేను కూడా పంచుకుంటాను. ఎప్పుడు పంచుకుంటాను. ఎంతకన్నా ఏం చెప్పను, చేసి చూపించాలి కానీ. మరి ఉండనా? నీ ప్రకాశం. ఆ ఉత్తరం చదివాక నేను భూమి మీద నిలిస్తేనా గాల్లో తేలాను. బావ ట్రైనింగ్కి వెళ్ళవలసి వచ్చినందువల్ల వేసవి కావలసిన పెళ్ళి ఆగస్టుకి వాయిదా పడింది. రాజేంద్ర పరీక్షలన్నీ బాగా వ్రాశాడు అని చెప్పాడు నాతో. వేసవి సెలవుల మూలంగా ఇల్లంతా సందడిగా, మరో నెల వచ్చి వెళ్ళినట్టే తెలియలేదు ఆ సందడిలో. పరీక్ష ఫలితాలు వచ్చే రోజులు. అక్క, రాజేంద్ర ఫెయిల్ అయ్యాడక్క. మా పెద్ద తమ్ముడు పేపర్తో సహా వచ్చి నన్ను నిద్రలేపాడు. పిడుగుపడ్డట్టయింది నాకు ఆ వార్త. నిద్రమత్తంతా వదిలిపోయింది. ఏమిట్రా, సరిగ్గా చూసావా? పేపర్ వాడి చేతిలోంచి లాక్కొని చూశాను. నిజమే, రాజేంద్ర నెంబరు ఏ క్లాస్లోనూ లేదు. మనసంతా కెలికేసినట్లుగా అయింది. రాజేంద్ర ఇంటికి వెళ్ళాలి. అతడు ఎలా ఉన్నాడో మా తమ్ముడిని వాళ్ళ ఇంటికి పంపాను పిలుచుకొని రమ్మని. కొంతసేపటికి మరొక పిడుగులాంటి వార్త మోసుకొచ్చాడు తమ్ముడు. రాజేంద్ర కనిపించడం లేదుట. పొద్దుటి నుంచి ఎక్కడికి వెళ్ళుంటాడో. ఇంటి దగ్గర లేడు. ఇక్కడికి రాలేదు. మరి నా మనసు కీడుని శంకించింది. మరెవ్వరూ లేరు అతనికి. ఫెయిల్ అయినందువల్ల ఏ అఘాయిత్యమైనా చేసుకోలేదు కదా. లోపల నుంచి ఏడుపు ముంచుకొస్తోంది నాకు. నాన్న, తమ్ముళ్ళు, రాజేంద్ర, నాన్న అందరూ తలో దిక్కుకి వెళ్ళారు వెతకటానికి. ఎక్కడా అతని జాడలేదు. ఆ రాత్రంతా శివరాత్రి. రాజేంద్ర నాన్న ఆ రాత్రంతా మాతోనే ఉండిపోయాడు. ఉండి కన్నీళ్లు పెట్టుకుంటూ చెప్పాడు. ముందు రాత్రి చాలా పెద్ద గొడవైందట. ఏదో తేబోయి జార విడిచేశాడట. వాళ్ళ పిన్ని తిట్ల వర్షం. నేను వాణ్ణి దగ్గరగా తీసుకుని ఓదార్చానమ్మా. ఈ మధ్య వీడు మాట పడ్డం మానేశాడు. మాటకు మాట అంటున్నాడు. దాంతో అది మరీ రెచ్చిపోతోంది. అక్కడికి వాడిని వెనకేసుకొచ్చాను. మా ఇద్దరిని పట్టుకొని దులిపింది మా ఆవిడ. మాటల మధ్యలో నీ పేరు వచ్చింది. మేడం పేరెత్తావంటే నీ రక్తం కళ్ళ చూస్తానని వాడు దాని మీదకి వెళ్ళాడు. సర్దేసరికి నాకు తాతలు దిగొచ్చారు. మేడంకి నా మూలంగా చెడ్డ పేరు వస్తోంది అంటే రాత్రంతా ఏడ్చాడమ్మా. ఆ అలసటలో నాకు కాస్త కునుకు పట్టింది. పొద్దున్న చూస్తే లేడు అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. అచేతనంగా అయిపోయాను నేను. రాజేంద్ర, నా మనసు ఎలా కొట్టుకుంటోంది. ఈ బాధ నాకు అర్థం కావడం లేదు. అంత వైరాగ్యం కమ్ముకొచ్చింది. ఎన్ని రకాలుగా అతడికి ధైర్యం చెప్పేదాన్ని. అంతా వ్యర్థమైపోయింది. ఎంత చెప్పినా అతనిలో ఉన్న పిరికి గుణాన్ని, చేతగానితనాన్ని తీసివేయలేకపోయాను. నా ప్రయత్నం అంతా బూడిదలో పోసిన పన్నీరైంది. నా వ్యధ ఇంకా ఎక్కువైంది. ఎంత దురదృష్టవంతుడు రాజేంద్ర. దగ్గరలో ఉన్న చల్లని నీడను వదులుకున్నాడు. ఎక్కడున్నాడో, ఎన్ని బాధలు పడుతున్నాడో, అసలు ఏమయ్యాడో నా కన్నుల్లో నీళ్లు ఇంకడమే లేదు. రోజులు, వారాలు, నెలలు గడిచాయి. ఎప్పటికైనా రాజేంద్ర కనిపిస్తాడా? ఎందుకు ఇలా చేశాడు రాజేంద్ర అన్న ప్రశ్న చిక్కు ప్రశ్నగా నిలిచిపోయింది. ఏ దీనమైన కళ్ళు చూసినా నాకు రాజేంద్ర గుర్తుకొస్తాడు. రాజేంద్రని మరవలేను. సంవత్సరాలు దొర్లిపోయినా ఇంకా అతడు కనపడడు అని అనిపిస్తోంది. కథ సమాప్తం. ఈ కథ మీ అందరికీ నచ్చిందండి? అయితే తప్పకుండా లైక్ చేయండి.
ఇంత మటుకు నాకు లైక్లు ఇస్తున్న అందరికీ ధన్యవాదాలు. అలాగే ఎండ్ స్క్రీన్లో ఉన్న ప్లేలిస్ట్లని స్కిప్ చేయకుండా చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.